ఎస్సీ సంక్షేమం జరగాలంటే ఎట్లా జరుగుతుంది? దానికి ఒక మంత్రి ఉండద్దా? సంబంధిత అధికారులు ఉండద్దా? నిన్నగాక మొన్న ఎస్సీ కార్పొరేషన్కు ఒక ఎండీని ఐఎస్ఎఫ్ అధికారిని ఇచ్చిండ్రు. అంతకుముందు 6 నెలలు వేకెంట్ ఉన్నది. ఆ శాఖలో గతంలో చేసినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. మొత్తం పెండింగ్లో ఉన్నాయి. మాకు ఆ డబ్బులు రిలీజ్ చేయమని అడిగితే పర్సెంటేజ్ ఇస్తే తప్ప మరి బిల్లులు రిలీజ్ కానటువంటి పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీల పట్ల చూపిస్తున్నటువంటి దయా కరుణని మనం అనుకోవాలనా? ఇదేనా మీ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్? ఎన్ని మాటలు చెప్పారు ఈ డిక్లరేషన్లో మీరు? అదేవిధంగా మరి కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే ఉన్నదో ఇది మిస్యూజ్ అవుతుంది, ఇతర మార్గాల ద్వారా ఈ ఫండ్ వేరే అవసరాలకు వాడుతున్నారనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దీనికి చట్టబద్ధత కల్పించి ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ అని ఒక 2017లో పకడ్బందీ చట్టం తీసుకొచ్చి ఒక్క పైసా కూడా నిధులు డైవర్ట్ కాకుండా శాసనసభలో ఒక్క పైసా కొన్ని కోట్లు ఎక్కువనే తప్ప తక్కువ ఎన్నడూ చూపించినటువంటి సందర్భాలు లేవు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా పోయిన సంవత్సరం మరి మీరు ఎస్సీ సప్లాన్ ద్వారా కేటాయించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో 33,000 కోట్ల మరి 33,124 కోట్లు మరి డబ్బులు ఖర్చు అయినాయా? ఖర్చు కాలేదా? ఒక్క స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ కాలే. ఇతర డిపార్ట్మెంట్లలో డబ్బులు మొత్తం ఖర్చు అయినాయి. ఎస్సీ ఎస్టీల డబ్బులు ఎందుకు? పేరుకే కాగితాల మీద మాత్రమే 33,000 కోట్లు. ఇది ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు మరి ఈ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించి ఈ చట్టం తప్పకుండా అమలు జరగాలి, ఎస్సీలకు ఏదైతే కేటాయించినటువంటి డబ్బులు వాళ్ళకే ఖర్చు కావాలి, వాళ్ళ అభివృద్ధి కోసమే వాడాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం జరిగింది. 5 సంవత్సరాలు మంత్రిగా కూడా నేను ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా పనిచేసినాను. అవి ఖచ్చితంగా ఎంత గొప్పగా అమలు చేసినామో నేను స్వయంగా అనుభవపూర్వకంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ చట్టం సవరించడంతో పాటు తరతరాలుగా వెనుకబడ్డటువంటి జాతి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఈనాడికి కూడా సగౌరవంగా సమాజంలో మరి తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి, ఆర్థికంగా ఎదగలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళను ఆర్థికంగా ఎదిగే విధంగా, ఆర్థికంగా వాళ్ళను పెంచే విధంగా చేయడం కోసం ఏదైతే దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దళిత బంధు కార్యక్రమం మీరు ఎంత ఘోరంగా బదనాం చేసిరో మాకు తెలుసు. నేనే ఆనాడు మంత్రిగా ఉన్న దళిత బంధు ఈ ప్రోగ్రాం కేసీఆర్ గారు తీసుకువచ్చినప్పుడు ఇదొక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ఆయన దీని మీద మీరు విపరీతమైనటువంటి దుర్భాషలాడినరు, మా ఎస్సీ సోదరులను రెచ్చగొట్టినరు. అయినా కేసీఆర్ గారి ఆలోచన విధానం ఒకటే, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 61,000 కుటుంబాలను ఒక్కటేసారి బాగు చేయలేం, లక్షల కుటుంబాలను విడతల వారీగా వీళ్ళను బాగు చేద్దాం, ఆర్థికంగా ఆదుకుందాం అనే ఉద్దేశంతో ఈ దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఒక కుటుంబాన్ని 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఏ పని అయితే చేసుకోగలుగుతారో ఆ పనిలోనే వారికి ప్రోత్సహించి మరి వాళ్ళని ఆదుకుందామనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి దళిత బంధు కార్యక్రమం పైన మీరు ఎన్ని మాట్లాడినో మేము విన్నాం.